నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి నటించిన ద గర్ల్ ఫ్రెండ్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినేని నిర్మాతలుగా వ్యవహరించారు. ద గర్ల్ ఫ్రెండ్స్ సూపర్ హిట్ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద జైత్ర యాత్ర కొనసాగుతోంది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు ఐ హేట్ యూ అనేది ఇంత మ్యాజికల్గా వినపడుతుంది నాకు అని. సో ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ అందరూ ఐ హేట్ యూ అంటే నాకేమో ఒక మంచి ఫీలింగ్ వస్తున్నాయి లోపల నుంచి. బట్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ డే ఆడియన్స్ హూ షోడ్ అప్, they wrote paragraphs about film. So I think that is the reason that film started taking off from there, when we started going and looking at the people in theatre. So I would like to thank all the media people, social media promoters, and our PR Vamshi sir. So thank you sir, thank you so much. And Rahul sir, నాకు విక్రమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్నిసార్లు చెప్పానో మీకు నాకు తెలీదు. అండ్ you know how much I love you, I respect you, and after seeing the film that respect went somewhere else. So ఈ సినిమాలో జరిగిన ఒక బ్యూటిఫుల్ అద్భుతం ఏంటంటే, ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. బీఆర్ హైటెక్ అనే ఒక మాస్ థియేటర్లో మాదాపూర్లో 10:45 సెకండ్ షో. నేను, ధీరజ్ అందరూ ఒక నలుగురు వెళ్ళాం టీంలో నుంచి. దీక్షిత్ వాజ్ దేర్. అక్కడ వెళ్ళాక నైట్ షోలో థియేటర్ ఓనర్ని అడిగితే వాళ్ళు 70% అమ్మాయిలు ఉన్నారండి అన్నారు. అండ్ ఐ గాట్ సో ఎమోషనల్. అండ్ దిస్ ఇస్ ద థియేటర్ ఇస్ ఫుల్ థియేటర్లో 70% అమ్మాయిలు అన్నారు. ఐ కాల్ మై వైఫ్, ఐ సెడ్ కమ్ నో, ఐ థింక్ యూ విల్ వాంట్ టు సీ దిస్. వచ్చింది. ప్రొడ్యూసర్స్ చిన్నుని పైన బాక్స్కి తీసుకెళ్లారు. నేను దీక్షిత్ వెయిట్ చేస్తున్నాం. సినిమా అవ్వగానే మేము స్టేజ్కి వచ్చాము. అస్సలు కొడుతున్నారు క్లాప్స్, మామూలు క్లాప్స్. అది నాకు కాదు కానీ రజనీకాంత్కి మరో అవతారం లాగా ఈ సినిమాలో క్లైమాక్స్లో కనిపించిన రష్మికాంత్ కోసం క్లాప్స్ కొడుతున్నారు. కానీ she just saw the response to the film and she saw that it was a houseful crowd. And apparently నాకు తెలీదు, ధీరజ్ కానీ వంశీ కాక కానీ వాళ్ళు చిన్నుతో ఉన్నారు. వాళ్ళు చెప్పారు అన్కంట్రోలబ్లీ ఏడుస్తుందంట చిన్ను. ఎందుకంటే తనకు తెలుసు ఎంత వెయిట్ చేశాను, ఎంత పేషెంట్గా ఉన్నాను ఫైనలీ ఒక రిలీజ్ చూడడానికి తనకు తెలుసు. అండ్ ఇది నాకే కాదు, ఐ థింక్ మా అందరికీ ఏంటంటే అందరికన్నా ఆడియన్స్ ఇచ్చే ప్రేమ చాలా ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ద బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ ఈజ్ ఫ్యామిలీలో మన అప్స్ అండ్ డౌన్స్లో మనతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ గర్వం కానీ చూస్తే ఐ థింక్ అంతకన్నా ఒక అవార్డు ఉండదు, అంతకన్నా ఒక వ్యాలిడేషన్ ఉండదు. అంటే ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా ఫస్ట్ చేయాలి, ఈ స్టోరీ ఫస్ట్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేం జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్లో జరిగింది. అండ్ జరిగేటప్పుడు నా లైఫ్లో అయితే సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు, దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు. అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించేది అంటే నా వల్ల ఇవన్నీ జరుగుతుంది, దిస్ ఈజ్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది. కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్లో ఏమవుతుండే అంటే ఒక మ్యాన్, ఒక అబ్బాయి అమ్మాయిల ఎమోషన్ ఎలా తెలుసుకున్నారు అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించేది. షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే ఒక 30-40 మినిట్స్ షూటింగ్ ఆపేయాల్సి, లైక్ వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్. సో ఈరోజు రిలీజ్ అయ్యి అందరూ ఫిల్మ్ చూస్తున్నారంటే ఒక్కసారికి ఒక సైడ్లో చాలా 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 ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంకొక సైడ్లో చాలా బాధ అనిపిస్తుందండి. అంటే మన వరల్డ్లో ఇంత
బాధ ఉందని తెలుస్తుంది. అంటే అందరూ వాళ్ళ స్టోరీస్ చెప్పేటప్పుడు ఇంత బాధ ఉంది కదా, నేను ఏం చేయొచ్చు, నన్ను ఎలా ఆ బాధని బయట తీయచ్చు అని నాకు అర్థం అవ్వట్లేదండి. కానీ ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు, అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్, లైక్ అందరూ ఫిల్మ్ చూసేటప్పుడు అంటే ఆ బాధ తెలిసిపోతుందండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ సినిమాకి దీక్షిత్, యూ షుడ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్, హీరో మన డైరెక్టర్. ఈ సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే మన డైరెక్టర్. ఎందుకంటే ఇది 2021లో ఈయన దగ్గర ఈ కథ వెబ్ సిరీస్ కోసం అని దీన్ని కుచించొద్దు, దీన్ని సినిమాగా తీయి ఓ రోజున. ఆ తర్వాత ఎప్పుడు కనపడినా మేము హలో హలో అని అనుకుని ఆ కథ ఏం చేసావు, ఆ కథ చాలా బాగుంది, ఆ కథ ఏం చేసావు, అది అప్పట్లో ఊహించలేదు. తిరిగి వచ్చి గీతార్ట్స్లో ఈ సినిమా చేస్తాం అనేది. థ్యాంక్ యూ రాహుల్ ఫర్ గివింగ్ వన్ ఎక్సలెంట్ ఫిలిం ఫర్ అస్ ఇన్ గీతార్ట్స్. ఈరోజు సినిమా చూసా మధ్యాహ్నం. ఇట్లా అంటే సినిమా నన్ను ఎంత ఎమోషనల్ చేసిందంటే చాలా దగ్గరలో ఇట్లా కన్నీళ్ళు ఆపుకోవాల్సి వచ్చింది. చాలా దగ్గర ఇట్లా లోపల ఇట్లా బరువు టైట్ ఫీలింగ్ ఇన్ యువర్ చెస్ట్. కొన్ని దగ్గరలో డిస్కంఫర్ట్, అంటే ఒక్క దగ్గర కూర్చోలేను, కదులుకుంటా. చివరికి ఒక హోప్, ఒక సెలబ్రేషన్. It was a film that it was one of the best films that I've seen in recent times. Let's take a short break in IMAX.